లోకేష్ గారు రాజీనామా చేయాలి. అసలు ఏంటి లోకేష్ గారు ఏంటి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద కదా టార్గెట్ పెట్టారు. లోకేష్ గారి మీదకి ఎందుకు టర్న్ అయిందంటే ఆయన 2029లో టీడీపీకి ప్రధాన ఆకర్షణగా వెళ్తున్నాడు కాబట్టి ముందు నుంచి ఆయన్ని డీఫేమ్ చేద్దామని చెప్పి ఒక ఆలోచన వ్యూహంతో వైఎస్ఆర్సీపీ వెళ్తున్నదని జరుగుతున్న ప్రచారం. ఇక పవన్ కళ్యాణ్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏంటి స్ట్రాటజీ మారుతుందని, ఎందుకంటే టీడీపీనే శాశ్వత పరిస్థితిగా భావిస్తుంది వైసీపీ ఖచ్చితంగా. సో జనసేన సపోర్ట్ ఉంటున్నది కాబట్టి ఆ సపోర్ట్ని నెగిటివ్ తెచ్చుకోకుండా, ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టి ఇలా చాలా పెద్ద రచ్చ అయింది కదా, అదే ఎఫెక్ట్ అయ్యింది, ఓడిపోవడానికి అదే ఒక కారణమైంది అన్నది కదా జరిగిన ప్రచారం. ఇంకా అది లేకుండా ఉండాలి. అందుకని పవన్ని తక్కువ టార్గెట్ చేసి లోకేష్ని ఎక్కువ చేయాలని ఒంగోలు పంచాయతీ ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ నాయకులు. ముందుగానే నేను మాట్లాడినట్లుగా ఇక క్రెడిట్ వారు ఎవరికి మైలేజ్ దక్కింది ఎవరికి పోయింది చర్చతో ఇవన్నీ కూడా ఆయన ప్రైమ్ డిబేట్లు మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే చిన్నపరెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే విజయ్ కిరణ్ టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ప్రసాద్ గారు, ఒంగోలు పంచాయతీని ఎలా చూడాలి, ఏంటి దామచర్ల బాలినేని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీలోకి వెళ్ళి మంత్రులుగా ఉన్నవాళ్ళు, లేదా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళి మంత్రులు ఉన్నవాళ్ళు, ఇది ఎక్కడ జరగనిది ఏం కాదు, ఇదో వండర్ కూడా కాదు, ఎక్కడికక్కడ జరుగుతుంటాయి. కానీ ఒంగోలు విషయానికి వచ్చేసరికల్లా ఎందుకు ఈ పంచాయతీ అవుతున్నది? బాలినేని జనసేనలో ఉండకూడదా, పవన్ కళ్యాణ్ గారు తీసుకోకూడదా, ఇది ప్రశ్న. రాయపటాలన్న మీకు సుపరిచితురాలే కాబట్టి ఆవిడ కూడా ఒక సుదీర్ఘమైన వీడియో పెట్టింది ఏంటి ఇందులో తప్పు ఉన్నదని. ఆ వాయిస్ మీరు విన్నారో లేదా బయట కూడా వినిపించాను, కావస్తే మళ్ళీ తర్వాత మీకు వినిపిస్తాను ప్లీజ్. ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. ఇప్పుడు మీరు ఇందాక ఉపోద్ఘాతంలో బాగా చెప్పారు, కేశినేని కొలికిపూడి విషయంలో పార్టీ అధిష్టానం పిలిచి వాళ్ళ డిసిప్లినరీ కమిటీ మాట్లాడి తేల్చుకోమని చెప్పిందా, లేకపోతే అధికార ప్రతినిధులు మా విజయ్ కిరణ్ కానీ లేకపోతే పట్టాభి గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి పంచాయతీలు చేశారు? మధ్యలో రాయపాటి అరుణ్ గారి మెసేజ్లు ఏంటో నాకు అర్థం కాదు. ఆవిడ పోస్టులు పెడుతున్నారు ఇప్పుడు, ఇంత ముందు గొడవైంది కదా, ఇప్పుడు అంతా ఆవిడ కొద్దిగా ఇబ్బందికరంగా ఎవరుగా అతీతులం కాదు, వాళ్ళ ఎవరిని వదలట్లేదు సోషల్ మీడియా అంటే మిమ్మల్ని ఏంటి ముద్దిస్తున్నారు అనుకుంటున్నారా? డిబేట్ మధ్యలో ఖాళీగా ఎందుకు కూర్చుంటారు, మాట్లాడకుండా ఎందుకు ఉంటారు, మీకు కామెంట్లు పెడుతుంటారు. నేను డిబేట్ చేయడం మానేస్తున్నారేంటి, నన్ను అయితే ఈయన ఎందుకు పిలిచారని రోజు కింద కామెంట్లు పెడతారు, రావడం మానేస్తున్నామేంటి? అంచేత అధికార ప్రతినిధులు వీళ్ళకే అవన్నీ తెప్పలు తప్పవు, కానీ తగుదనమ్మా అని పెద్ద దాంట్లో దూరితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రెండోది, ఈ అరుణమ్మ సంగతి పక్క తీస్తే బాలినేనికే దిక్కుదేమం లేదా ఆ నియోజకవర్గంలో. దామచర్ల సామ్రాజ్యం అది, ఎవడవనన్నా కాదన్నా. దామచర్లను కాదని ఈ రేపొద్దున బాలినేనికి టికెట్ ఇస్తారు, లేకపోతే ఈక్వేషన్స్లో పొత్తుల్లో బాలినేనికి జనసేన నుంచి టికెట్ ఇస్తారు అన్నది ఊహకందని విషయం ఊహించుకోవడం కూడా చాలా దరిద్రంగా ఉంటుంది. రెండోది, వాళ్ళ సీరియస్నెస్ ఎక్కడైంది, రేషన్ షాపుల విషయంలో జనసేనకి ఏదో ఒకటే కేటాయించారని చెప్పుకోవడం. దామచర్ల ఈజ్ అ కమిటెడ్ సోల్ ఫర్ తెలుగుదేశం, ఈజ్ అ స్ట్రాంగ్ లాయలిస్ట్. ఈయనకి ఎక్కడ నిలకడుంది? ఆ వైసీపీలో చుట్ట రాజకీయాలు చేసి కూడా రాత్రి తట్టపట్ట చదువుకుని పారిపోయి ప్రతిరోజు అలకలే. ఇటు పవన్ కళ్యాణ్ ఇంకే పని పాటు ఉండదు, నేను అలకలు తీర్చుకుంటూ కూర్చోడమేనా? పోనీ స్థానికంగా పెద్ద పట్టుండి తిరగబడిపోయిన నాయకుడేం కాదు. గతంలో రాజశేఖర గారి మామను మన జగన్మోహన్ రెడ్డి గారి మొఖం చూసి ఓట్లు వేసిన బ్యాచే, ఒరిజినల్ క్యాడర్ లేదు. అదే ఏముంది, పతలాడుకున్నాను పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళని ఎత్తికి పెట్టుకుని లేని పొంత తలకైనప్పుడు ఎవరు తెచ్చుకుంటారు? అందులో అధికార ప్రతినిధికి మనోభావాలు ఆవిడ వీడియోలు అంటే, నేనైతే పట్టాభిది విజయ్ కిరణ్ ఇలా టోల్ చేసి నేను వీడియోలు చూడలేదు. వాళ్ళు మాట్లాడిన ఉదంతాలు కూడా వాళ్ళ తప్పేనాలు కూర్చుని వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ప్రసంగాలు ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళడం. పార్టీ అధినేత పరుగులో ఉన్నప్పుడు వాళ్ళు డిబేట్లుగా రానివ్వట్లే, ఇలా అనవసరమైన మాట్లాడతారని. అంచేత జనసేన వాళ్ళు మాట్లాడనిస్తున్నారో మాట్లాడనివ్వట్లేదు, ఫస్ట్ తెలుసుకుని పరిధి గీసుకోమనండి, పరిధిలో ఉన్నాం లేదు తెలుసుకోమనండి. పరిధి దాటారన్నా? నేను దాటాను అనట్లేదు, వాళ్ళకి పరిధి లేని దగ్గర ఎందుకు ప్రయత్నిస్తారంటున్నాను. తన పర్సనల్ గా వీడియోలు పెట్టారంటే మరి తను చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటారు? చెప్పుకోమనండి సార్. ఇందులో బాలినేని గారి సపోర్టు, పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు, లేదా దామచర్ల గారికి విషయంలో ఇవి ప్యాసిఫై చేసి అంత సీన్ ఇవిడికి ఏమి ఉండదు. ఆయన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఇన్వాల్వ్ అవ్వట్లే, ఈవిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మధ్యలోకి? నేను చెప్తుంది అదే, కొలికిపూడి గారి విషయంలో, కేశినేని చిన్ని విషయంలో ఏమైనా అధికార ప్రతినిధులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యాడా? ఆ నియోజకవర్గంలో ఎంతమంది అధికార ప్రతినిధులు ఉన్నారు నేను చెప్పగలను. పట్టాభి గారు కొత్తపేట దూరంలో ఉండరు, ఆయన ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యాడా? పార్టీ లైన్లు చూసుకుంటారు, మధ్యలో వీళ్ళెవరు? అంచేత దామచర్ల గారి స్టేచర్ని తగ్గిద్దామని ప్రయత్నిస్తే మాత్రం ఎవడైనా సరే, మీరేదో మంత్రులుగా ఇటు వచ్చిన వాళ్ళు అటు వచ్చిన వాళ్ళు అంటే ముందు ప్రాథమిక ఒప్పందాలతో తీసుకొస్తారు. అంతేగాని రాత్రి వీళ్ళకి మూడొచ్చి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాలు చేయి ఆడట్లేదు కాబట్టి పునరావాస కార్యక్రమంలో పార్టీలో జాయిన్ అయిపోతే వీళ్ళు పార్టీలను ఎత్తుకెత్తుకోవడానికి కుదరదు. ప్రాథమికంగానే వాళ్ళకి 21 సీట్లు ముందు నుంచి అలకేట్ చేసి ఇచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వచ్చి, ఇప్పుడు ఆయన ఎవరన్నాంటే మన ఇక్కడ దీని దగ్గర ఖమ్మం దాటిన వెంటనే నియోజకవర్గం ఉంది, ఆయనకు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఎక్కడైనా ఒక్క ఇష్యూలో ఉన్నాడు ఆయన?
జగ్గపేట ఉదయభాను ఉదయభాన్ గారు సాధారణ ఉదయభాన్ గారు కూడా జనసేనలో జాయిన్ అయ్యారు కదా. ఒక్క ఇష్యూ ఉందా? తగుదనమ్మా అని ఏమైనా మాడుతున్నాడా? అంటే ఏంటి ఇప్పుడు ఏమన్నా ఇన్సైడ్ జరుగుతుందా ఎటు జరుగుతుంది? బాలినేని అంశంలోని చేస్తారు ఇంకంతకని ఇంకేమన్నా సీన్ ఏం లేదు అక్కడ. అంటే వైఎస్ఆర్సీపీది ఏమన్నా పాత్ర ఉందా అని. ఎందుకుంటది? భరించి బయటకి ఇడిచేసారు. బయట పోయి ఆడుకో ఇంకెందుకు దరిద్రం మాకని. ఆ దరిద్రాన్ని మళ్ళీ తీసుకొచ్చి నెత్తికెత్తుకుంది పవన్ కళ్యాణ్. వెనక బెంచ్లో కూర్చోబెట్టరు, మూడో బెంచ్లో కూర్చోబెట్టరు. ఏదో వెనకటికి ఒక సామెత ఉంటుంది చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఏదేదో ఊహించుకునే ఎలివేషన్ లేని వాళ్ళకి ఇవ్వకండి. అక్కడ దామచర్ల స్టేచరు జగమెరిగిన సత్యం. గతంలో ఫ్లూక్ ఏదో చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారి మొఖం, జగన్మోహన్ రెడ్డి మొఖం లేకపోతే ఇండివిజువల్గా క్యాపబిలిటీ ఉంటే చెప్పమనండి. ఈయన ఇప్పించిన ఎర్రగొండపాలెం టికెట్ గెలిచాడు కదా అతను, కంచుకోట అయిన వైఎస్ఆర్సీపీది. చంద్రశేఖర్ గెలవలేదా? టికెట్ ఇప్పించుకుని కూడా గెలిపించుకోగలడు, కానీ టికెట్ ఇచ్చినోడు ఎందుకు గెలడా? అంటే స్థానికంగా పొట్టు లేదు. నీకు వైసీపీ పరంగా గతంలో కాంగ్రెస్ ప్రేరణల ప్రకారంగా పొట్టులేనోడు వచ్చి జనసేనలో జాయిన్ అయ్యి ఇక్కడ పట్టు సాధిద్దామంటే ప్రకాశం జిల్లాలో జనసేన సత్తు ఏంటో ఎవరికి తెలీదా? ఇది కూటమికి ఏమన్నా ఇబ్బందికర పరిస్థితి. మళ్ళీ కూటమి అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. ఎవడో పారాచూట్ వేసుకుని వచ్చి పత్తలాడుకోవడం తీసుకొచ్చి జనసేన తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి వాళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తారంటారా? సొట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేయకపోతే వీళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా, అయితే ఎఫెక్ట్ ఏ ఉండదు. అసలు ఎవడన్నా అక్కడ కలకల్లాడిపోతే లక్షలాది మంది కార్యకర్తలు ఉండో పార్టీ పూర్వవైభవం మన సెకండ్ ప్లేస్ లో జస్ట్ అక్కడ ఎటువంటి పవర్ లేదు, ఏటీ లేదు. అవునా? ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఏదో ఇన్ఛార్జ్ పదవి పెట్టారు. ఆ పార్టీకే ఉనికి లేదు సార్ అక్కడ. ఏ పార్టీకి? జనసేనకి. ఖచ్చితంగా అక్కడ వైసీపీ ఆర్ తెలుగుదేశం దామచర్ల గారిని ఎదుర్కోవడమే చాలా కష్టం. మీరు అనొచ్చు ఏంటని, కొంతమంది క్యారెక్టర్స్ పార్టీలకు అతీతంగా కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి స్థానిక పట్టు ఉంటుంది. ఆ పట్టున్న నాయకులు వాళ్ళు ప్రవర్తించే తీరుతెన్నులు ఎలా ఉంటాయి? సడన్గా వచ్చి నా నెత్తికి దాపరించి నా ఇన్ఛార్జ్ పదవిలో నన్ను ప్రశ్నిస్తానంటే ఒకే పొత్తులు ఉన్నప్పుడు మూసుకుని ఇక్కడ భానుగారు ఎలా ఉన్నారో అలా ఉండమనండి. తగుదనమ్మా అని పేరెంట్ వాళ్ళకి వెళ్ళిపోతే ఎలాగే ఉంటాయి. ఓకే రైట్. విజయ్ వినిపిస్తుందండి? వినపడుతుంది సార్. ఓకే, ఏంటి అసలు ఏం జరుగుతున్నది? ప్రసాద్ గారు అసలు నిప్పులు చెరిగేస్తున్నారు. అసలు వీళ్ళు ఎవరు, అసలు ఒంగోలు ఏంది, బాలినేని ఏంది, అసలు ఏముంది బాలినేనికి ఇవన్నీ అని. సరే ఏదే ఉన్నా ఏది లేకపోయినా కూటమిలో ఇద్దరు ఉండాల్సిన వాళ్ళు కదా. ఉంటారంటే సార్, ముందుగా మీకు పెద్దలు కేఎస్ ప్రసాద్ గారికి, సోదరుడు చిన్నపరెడ్డి గారికి, 910 వీక్షకులు అందరికి కూడా నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం. కూటమి 3 పార్టీల కలయికతో జరుగుతున్నటువంటి ప్రభుత్వం. ఒకరికొకరు సహకరించుకొని కార్యకర్తల దగ్గర నుంచి లీడర్ల వరకు ఎంతో కష్టపడి ఈ అధికారం కేవలం ఏదో జస్ట్ లైక్ దట్ లాగా వచ్చింది కాదండి. ఒక పక్కన లోకేష్ గారు 1000 కిలోమీటర్ల పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారి కష్టం, 53 రోజులు అంత టాల్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి చేయకూడని అవమానాలన్నీ చేసిన తర్వాత, కార్యకర్తల రక్త తర్పణాల తర్వాత, పవన్ కళ్యాణ్ గారిని అనేక విధాలైనటువంటి అవమానాల తర్వాత వచ్చినటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం. ఏ నాయకుడైనా కార్యకర్త అయినా సరే మనం పార్టీల కంటే అతీతం కాదు, మనం పార్టీలో భాగం మాత్రమే. మనమే పార్టీ కాదు. పార్టీ బాగుంటే మనం బాగుంటాం, కూటమి బాగుంటే మనం బాగుంటాం అనే ఆలోచనతో ఉండాలి. ఇవాళ రాయపాటి అరుణ గారు మాట్లాడారంటే ఆమెకు ఉండేటువంటి ఆలోచన, ఆమె మీద ఏమి వీడియోలు పెట్టారో ఏంటో మనకు తెలియదు. అయినప్పటికీ కూడా నేను ఒక్కటే చెప్తాను, నేను మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా ఎమ్మెల్యే, అదేవిధంగా మా కూటమిలో ఉండేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వీరిద్దరి మధ్య అనేక పర్యాయాలు ఒకరిపైన ఒకరు ఎన్నికల్లో పోటీ చేసుకున్నారు. సహజంగా వాళ్ళ మధ్య కొంత పొరపచ్చులు ఉండేటువంటి మాట వాస్తవం. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఏదైనా కానీ అక్కడ కంటిన్యూస్గా దామరచర్ల గారు తెలుగుదేశం పార్టీని నిలబెడుతూ ఉన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు జరిగినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అనేక ఇబ్బందుల నుంచి కూడా పార్టీని, క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చారు. జనసేనకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేనలో పార్టీగా తీసుకుందాం అనుకున్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మా కూటమిలో భాగమే. ఆయన ఎప్పుడైతే జనసేన వారు పార్టీలో తీసుకున్నారో వారు కూడా పార్టీలో భాగమే. ఇటువంటి సందర్భంలో అందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఒకటో అరో చిన్న చిన్న మనస్పర్ధలు రావటం అనేది సర్వసాధారణం. కుటుంబంలో ఉండేటువంటి రక్త సంబంధికుల మధ్యన అనేకమైనటువంటి వివాదాలు వస్తూ ఉంటాయి. వీటిని నేను ఇందాక కేఎస్ ప్రసాద్ అన్న ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే ఇప్పుడు నా స్థాయిలోనో, చిన్నపరెడ్డి స్థాయిలోనో, లేదా ఇంకొకరి స్థాయిలోనో
ఒక రాజకీయ సమస్య వచ్చినప్పుడు, ఒక ఎమ్మెల్యే స్థాయి మంత్రి స్థాయి మధ్య వచ్చినప్పుడు మేము మాత్రమే మాట్లాడేటువంటి హక్కు లేదు. దాన్ని పెద్దలైనటువంటి పార్టీ అధినాయకులు కూర్చొని వారి మధ్య సఖ్యత కుదిరించడమా, ఆ సమస్యని రిజాల్వ్ చేయటమా అనేటువంటిది చేస్తారు. మనకు మనంగా భుజానేసుకొని దాన్ని మాట్లాడటాన్ని అయితే మాత్రం నేను ఖచ్చితంగా నాకు ఆ విధమైనటువంటి డైరెక్షన్ మాకు ఎప్పుడూ లేదు. ఏదైనా పార్టీకి సంబంధించిన వాయిస్గా మేము ఉండాలి తప్ప పార్టీలో జరిగేటువంటి లేదా కూటమిలో జరిగేటువంటి అంతర్గతమైనటువంటి కుటుంబ సమస్యల్ని మనం మీడియాలో వచ్చి మాట్లాడేటువంటి హక్కు నాకు కానీ ఎవరికి కానీ లేదు. అయినప్పటికీ కూడా నేను ఒక్కటే చెప్తానండి, ఇది కుటుంబంలో వచ్చినటువంటి చిన్న సమస్య. ఈ సమస్యని ఖచ్చితంగా అధినాయకులు మా బలమైనటువంటి మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జనసేనకి బలంగా ఉండేటువంటి బాలినేని శ్రీనివాస్ వారిద్దరి మధ్య అధినాయకత్వం మాట్లాడి ఉన్న సమస్యని ఖచ్చితంగా త్వరలోనే సమస్యను పరిష్కరించి కూటమి బలంగా ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మాత్రం ఖచ్చితంగా జరుగు తీరుతాయండి. చిన్నప్పటి గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. 99 వీక్షకులకు అలాగే ప్రాణాల సభ్యులందరూ కూడా నమస్కారం. మీకు చక్కగా ఉన్నట్టున్నది కదా ఇలాంటివన్నీ న్యూస్లో. ఎందుకు సార్, మాకేంది సార్, ఆనందం ఏముంది సార్. వాళ్ళు భాగాలలో పంపిణీలలో భాగాలు కావాలని చెప్పేసి మరి కోరుకుంటే ఇలానే ఉంటది. అక్కడ 15 ఏళ్ల పాటు జెండా మోయటానికి పోతేనే అక్కడ దిక్కు. జెండా మోయటానికి పోకుండా నాకు భాగాల పంపిణీలు కావాలని, నేను కూడా నీ స్థాయి ఉండని చెప్పేసి ఊరుకుంటారా వాళ్ళు? అందుకని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇక్కడ ఒకేంతా కూడా గ్రావెల్ పంపిణీ కావాలా, మైనింగ్ మాఫియాలు చేసుకోవాలా, లిక్కర్ మాఫియాలు చేసుకోవాలా, దాంట్లో భాగాల పంపిణీల్లో వచ్చిన సమస్య తప్పితే ఇది ప్రజలకి సేవ చేసే దాంట్లో ఇదిగో మా దగ్గర 4గురికి పెన్షన్ రాలేదు, లేకపోతే 400 మందికి రేషన్ రాలేదు, ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రజల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రజల గురించి ఏం మాట్లాడరు. వారికి కావాల్సింది అంతా దాచుకోవడానికి, దోపిడీ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లలో వచ్చినటువంటి భాగ పంపిణీలలో తేడా మాత్రంగానే భావిస్తాం. ఏది ఏమైనా బాలినేని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ జిల్లా మొత్తం కూడా శాసించినాడు. అలాంటి మనిషికి విలువిస్తే ఆయనకు అర్థం కాల. ఆయన ఏమనుకున్నాడంటే నా బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బాగా ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వైఎస్ఆర్ గారు ఆ రోజు ఉండబట్టే వైఎస్ఆర్ గారిని చూసుకొని సాగించుకున్నారు. తర్వాత జగన్ గారి పేరు చెప్పుకొని జగన్ గారితో ట్రావెల్ చేసి జగన్ గారితో ఉన్నందుకు కేడర్ అంతా మోసింది. మరి ఏదయ్యా నీ బలం ఎక్కడుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి నీ ఎమ్మటి ఎందుకు రాలా? మరి జెండా ఎమ్మటి ఎందుకున్నారు వాళ్ళు? ఎప్పుడు కూడా మనిషి ఒకళ్ళు ఇచ్చినటువంటి అవకాశాలని వాడుకొని ఎంతవరకు ఎదగాలో అంతవరకు ఎదగాలి, కానీ నా వాపు ఇంత కాదు, ఇంకా చాలా వాపు ఉంది నేను అని చెప్పేసి పోతే ఇదిగో జెండాలు మోయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా మా కండవా తీసేసి మాకు అవసరం లేదనుకొని ఆయన కావాల్సిన కండవా వేసుకున్నాడు. ఆయన కావాల్సినటువంటి విధంగా మాటలు పడమనండి, ఏదన్నా చేసుకోమనండి, వాళ్ళది. ప్రజలకి సేవ చేసేటటువంటి మాటల్లో ఏదైనా ఉంటే మనం ఏదన్నా మంచి చెడు మాట్లాడవచ్చు. పంపిణీల వ్యవహారంలో మేమేం మాట్లాడతాం సార్? సో మీకేం సంబంధం లేదు సార్? మీకేం సంబంధం లేదు. మాకెందుకు సార్ అసలు? మాకే సంబంధం. ఓకే, ఉండండి, ఆయన ఏదో సమాధానం చెప్తాడు. ఏంటి ఒక్క నిమిషం చిన్నప్పటి గారు ఇస్తాను మీకు చాలా సమయం ఉన్నది, మీకు ఇస్తాను. ఏంటి విజయ్ సార్, ఇప్పుడు మాకు సంబంధం లేదంటానే ఎక్కడెక్కడైతే శవాలు దొరుకుతాయో అక్కడ పేలాలు, ఎక్కడ సమస్య ఉంటే దాని మీద పేలాలు ఏర్పడానికి రెడీగా ఉంటారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈయన చెప్తా ఉన్నారు బలమైన నాయకుడు కాదు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బలహీనుడు అని ఏదో మా క్యాడర్ అంటున్నారు. మీరు ఎన్ని గెలిచారండి ప్రకాశం జిల్లాలో? ఎన్ని గెలిచారు? 1 2 ఎన్ని గెలిచారండి? చిన్నపరెడ్డి గారు ఐడియా ఉందా? 2 మీరు చెప్పదలుచుకుంది ఏదో మీరు చేయండి. నేను అనేది ఏంటంటే మీ బలం ఏంటి? అసలు మీ పార్టీకే బలం లేదు, మీ జెండాకే బలం లేదు. మీరు బాలినేని గారి గురించో ఇంకోళ్ళ గురించో మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉంటుంది? కాబట్టి మీరు పంపకాలంటే ఇంట్లో పంపకాలు కాదు, పంపకాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గాను షర్మిల గారికి మధ్య పంపకాలు కాదు ఇవి. పంపకాలకి మీరు బ్రాండ్ అంబాసిడర్లు. పంపకాల కోసం కుటుంబ సభ్యులనే ఇంట్లో నుంచి బయటికి పంపించేసినటువంటి పార్టీ మీ పార్టీ. మీ నాయకుడు మీ సొంత కుటుంబ సభ్యులని డబ్బు కోసం కేవలం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన మాటలు చెప్పి కుటుంబంలో జరిగినటువంటి ఒడంబడికని కాదని షర్మిల గారికి రావాల్సినటువంటి న్యాయపరంగా రావాల్సినటువంటి ఆస్తులు ఇవ్వకుండా
మోసం చేసినటువంటి నాయకుడు, వాటాలకి కేర్ ఆఫ్ అడ్రస్, బ్రాండ్ అంబాసిడర్ ఎక్కడి మీరు. నుంచి ఆడపోయారండి? నాకు ఆ అర్థం నాయకులు కాదు. జనతా పార్టీకి సంబంధించిన నాయకుల గురించి పట్టేస్తే కాదండి, ఆడ నుంచి ఆడపోతున్నారు. వేరే వాళ్ళు ఇచ్చినట్టుంటాయి. వచ్చింది కాసేపు ఇంక వస్తాయి సార్, మొత్తం ఇదే కదా, ఇంకా వాళ్ళ సరుకు ఇదే కదా, ఇంతకు మించి నాలెడ్జ్ ఉండదు, మాట్లాడటానికి విషయం ఉండదు, తల్లి చెల్లి అయిపోయింది ఇప్పుడు. కాసేపు అదే అయితే అనుకుంటున్నారు. గొడవ వచ్చింది. నాలెడ్జ్ గురించి రోజు మీ గురించే మాట్లాడుకుంటున్నారు. నాలెడ్జ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదే కదా మాట్లాడేది. ఈడ జరుగుతున్నది ఏంది? మీ నాయకులు ఇద్దరి మధ్య పొరపచ్చాలు దేనికి వచ్చినాయో చెప్పు స్వామి, ఎందుకు వచ్చినాయో చెప్పు. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఎందుకు వచ్చినాయో చెప్పు. కార్యకర్తలు పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి వాటి గురించి వచ్చినటువంటి వివాదం ఏం జరిగిందో కూడా తెలియకుండా వాటాలు కాటాలు అంటే వాటాలు కాటాలు మీది కదా దుకాణం, దుకాణం మీది కదా, మీ దుకాణాన్ని మార్కెట్ ఆపాదిస్తారు. అన్ని బయట ఇవాళ చెప్పాడు కదా, బాలినేని గారి అర్థం కాలేదా? బాలినేని గారు ఏం చెప్పింది అర్థమైందా నీకు? ఏం చెప్పారండి? ఏం చెప్పారు చిన్నపరెడ్డి గారు? చిన్నపరెడ్డి గారు ఏం చెప్పారు బాలినేని గారు? అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరెవరు ఏం చేస్తారనేది అన్ని విషయాలు తెలుసు అని చెప్పారు. పంపిణీలు ఏ మిషన్లు పెట్టి లెక్కేసుకుంటున్నారు అనేది వాళ్ళందరూ వాళ్ళు వైసీపీ మీద కూడా ఆ రకంగానే అన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కామెంట్లు చేశారు. ఇంకా అన్ని ఎక్కడ చెప్తాం సార్? అన్నారు సార్, అన్నందువల్ల మమ్మల్ని అన్నాడు, పోయాడు, మేము దండం పెట్టావు. వాళ్ళు కూడా అంటే వాళ్ళు జెండా పోయమంటారు. వాళ్ళు ఏమంటారు సార్? తెలుగుదేశం ఏమంటారు సార్? నువ్వు కొత్తగా వచ్చావు నాయన, 15 ఏళ్ల పాటు జెండా మొయ్యాలి, ఇక్కడికి వస్తే ఇది నీ ఉద్యోగం అని ఆయన కళ్ళు తెరిపిస్తున్నారు. ఆయనకు నచ్చట్లేదు అక్కడ. సార్ వర్మ గారు నచ్చబోదు, మీరు ఎత్తుకొస్తారు, ఎక్కించుకోండి. చిన్నపరెడ్డి గారు వర్మ గారు ఒక్క విషయం సార్, ఒక్క విషయం చెప్తాను సార్. రాయపాటి అరుణ గారు అంటే నాకు కూడా మాట్లాడుతూ ఉంటారు, గౌరవం ఉంది. కానీ ఆమె సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటాన్ని మాత్రం ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే మా కూటమిలో ఉన్నటువంటి ఒక మెంబర్ గా మనం నాయకుల గురించి, అధినాయకుల సరే కాదు, గురించి ఆవిడ ఏ సందర్భంగా అన్నారు, ఏమన్నారు మీరు విన్నారా? అది వాయిస్ ఏ సందర్భంలో అయినా సరే మా సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి, మా నాయకుల గురించి మాట్లాడటం, మేము ఎక్కడా కూడా ఎవరి గురించి మాట్లాడాలి. మా తెలుగుదేశం ఒకసారి బయట ప్లే చేయండి. నా అకౌంట్ లో ఉన్నటువంటి వినండి. ఒంగోలు టీడీపీ వారు, లేదంటే ఒంగోలు టీడీపీకి అనుకూలమైనటువంటి సోషల్ మీడియా టీడీపీ వారు పోస్టులు క్రియేట్ చేసి కొన్ని పాత తీసుకొని నా గురించి నెగిటివ్ గా తిప్పుతున్నారు. వాసు గారిని నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో మధ్యలో నన్ను కూడా పావుగా వాడుతూ తిప్పుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతానండి క్లియర్ గా, బాధపడద్దు, ఇది కొంచెం ఘాటుగానే అడిగేదాన్ని బేసిక్ గా, బట్ నేను సమయాన్ని ఉపయోగించుకుని నోరు జరిగేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు కాబట్టి పొలైట్ గా అడుగుతున్నా. ఎంతమంది వైసీపీ వాళ్ళు బిఫోర్ ఎలక్షన్ టీడీపీలోకి వచ్చి టికెట్లు తీసుకుని వాళ్ళ మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను ఉన్నారు? వాళ్ళకి మీరు ఎట్లా టికెట్లు ఇచ్చారు? అప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు మీ టీడీపీకి కేటావర్ అక్కడ ఇబ్బంది పడలేదా? జనసేనకి కేటావర్ ఇబ్బంది పడలేదా? అఫ్ కోర్స్ దీనికి మీరు మళ్ళీ వాళ్ళు మా పార్టీ గుర్తు మీద గెలిచారు అని చెప్పేసి ఏమన్నా సమర్థించుకుంటారేమో. పార్టీ గుర్తు మీద గెలిచారు, తీసే 4 మంత్రులు కూడా ఇచ్చారు, అయిపోయింది. బిఫోర్ ఎలక్షన్ తర్వాత కూడా ఎంతమంది మీకు టీడీపీలోకి రాలేదు వైసీపీ వాళ్ళు? కడి పద్మశ్రీ కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, ఎమ్మెల్సీలు 3 ఆయన వచ్చారు. మోపిదేవి వెంకటరమణ గారు వచ్చినట్టున్నారు, బీసీ ఆయన కృష్ణయ్య గారు వచ్చినట్టున్నారు. వీళ్ళందరికీ మీరు ప్రయారిటీ ఇవ్వలేదా? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగి తీసుకున్నారా? మీకు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి తీసుకోవాలనుకున్నప్పుడు మీకు చెప్పి తీసుకోవడానికో, లేదంటే మీ వ్యక్తిగత అభిప్రాయాలతో ఆయన పార్టీని బిల్డ్ చేసుకోవడానికో మీరు మాట్లాడడానికి కనీసం మీకన్నా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది? అలాగే అడుగుతాను. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు మీకు నచ్చలేదు, దానికి చాలా సంఘటనలు ఉన్నాయి. బట్ నేను వాళ్ళ నోటితో నేను చెప్పను, ఎందుకంటే నేను చాలా గౌరవిస్తాను కూటమి కానీ టీడీపీ కానీ. నేను కష్టపడ్డాను మీకోసం, నేను పనిచేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీరు నేను కలిసి పనిచేయాలి కాబట్టి నేను నోరు జారనేది కూడా. ఏ టైం ఎలా ఉండిందో తెలియదు రాజకీయాలు అన్నాక, కాబట్టి నా పరిధిలో నేను మాట్లాడతాను కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా క్లియర్గా. గతంలో నచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ మీరు విగ్రహాలు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టే స్థాయికి ఎట్లా నచ్చాడు అంటే అప్పుడు ఏంటి మీకు సపోర్ట్ అయింది? సిచ్యువేషన్. అప్పుడు సిచ్యువేషన్ వ్యతిరేకంగా వ్యతిరేకించారు, తర్వాత సిచ్యువేషన్ ఫస్ట్ థింగ్ ఇది ఒక అధికార ప్రతినిధి ఏది పడితే అలా మాడుతుంటే మా దరిద్రానికి డిబేట్ ఏంటండి? విజయ్ ఒక నిమిషం విజయ్, అధికార ప్రతినిధి మాట్లాడే డిబేట్ ఏంటండి? నాకు అర్థం కదా. అక్కడ ఇష్యూ ఒంగోలు జనసేన మారింది ఒకసారి ఏదేదో చెప్పడం కాదు, ఆ ప్రవచనంలో ఎవరు వింటాడు? విజయ్ నీకు మరి తెలుసో తెలీదు, ప్రాథమిక ఒప్పందం జరిగిన తర్వాత ఒప్పందం ప్రకారం సీట్లు సర్దుబాట్లు జరిగిన తర్వాత ఎవరికి నచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు, బాల్యం లేనివాళ్ళు. ఇప్పుడు ఇన్ఛార్జ్ జనసేన పరంగా ఇచ్చుకున్నారు, కూటమి అడగవలసిన అవసరం లే. రాజ్యసభ సీట్లు కూడా ఆవిడ ఏ విధమైన డెలిబరేషన్ ఇస్తుందో వింటావా? రాజ్యసభ సీట్లు సర్దుబాటు కోసం అందులో జనసేన టికెట్ తీసుకుంది కదా. విజయ్ మీరు మాట్లాడతారు, స్పందిస్తారు.
విజయ్ సార్, ఏంటి మీ వెర్షన్ సార్, చెప్పండి. 175 నియోజకవర్గాల్లో మీరు చూస్తే 21 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. 154 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కేవలం ఒంగోలుకు సంబంధించినటువంటి అంశం తప్ప ఎక్కడా ఎవరి మధ్య కూడా ఏ విధమైనటువంటి విభేదాలు లేవు. ఏది కూటమిలో ఉన్నప్పుడు కూడా అంటే ఏంటండి విభేదం చిన్ని చాలా- కొలుగుపూడిది ఏంటి? అవును, అది వాళ్ళ పార్టీ అంతర్గత అరే ఒక సమస్య. నిమిషం, పార్టీ- మీరేంటండి మధ్యలో మీరు అనలిస్ట్ కదా, ఒక అనలిస్ట్ అయితే నేను అటువంటి ఆయనతో చెత్త పాటు- పెట్టింది కాక మళ్ళీ అనలిస్ట్ ఏంటి? నేను మాట్లాడుతున్నాను, వెయిట్ చేయండి. ఏడు వెయిట్ చేయాలి ఏంటంటారు అసలు నాకు అర్థం కాదు. ఏంటి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం ఏంటి? ఒక నిమిషం ఉండండి. అరుణ చిన్ని- మాట్లాడిన అమ్మాయి చిన్ని- మాట్లాడిన మాటలకి చిన్ని- debate ఆ? చిన్ని ఇది అక్కడ టీడీపీ వాళ్ళు మాట్లాడాలి. ఏం మాడాలా? వాళ్ళకి పాబంధకాలు ఉన్నాయి. ఏంటండి మీ ఎలా ప్రాబ్లం? మాట్లాడదు విజయ్ అని మాడగలరా? మీరు ఎందుకు మధ్యలో interrupt నేను అవుతున్నారు? ఖచ్చితంగా మాడగలను ఈ విషయంలో. విజయ్ ఎవరికి నచ్చిన ఆయన డైరెక్షన్ లో మాట్లాడి మాడుతుంటే మాట్లాడు. విజయ్, ఇప్పుడు సార్, చిన్నిది నా- చిన్ని ఒక వినండి, చిన్ని కొలిగిపాటి ఈ కొలిగిపూడి ఇది లేదా ఇంకెక్కడ ఏం లేదా, ఒక ఇక్కడే వస్తున్నదన్న మీ ఉద్దేశం? సార్, కొలికిపూడికి మధ్య చిన్ని గారికి మధ్య తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి తెలుగుదేశం పార్టీ ఎంపీకి మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాల్లో అవి వాటికి సంబంధించిన అంశం. ఇది కూటమిలో సంబంధించిన అంశం. సో అక్కడ అక్కడ మీరు రాయపాటి అరుణ గారు ఇది రెండు పార్టీలకు సంబంధించిన అంశం, మీకు అర్థం కాదు అది. ఇది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది, అది మీకు తెలియట్లేదేమో. సార్ సార్, ఇది జనసేన టీడీపీ కాబట్టి చర్చ, వేరేదైతే అసలు చర్చే లేదు. సార్, జనసేన ఒక బలమైన పార్టీ, తెలుగుదేశం ఒక బలమైన పార్టీ. పార్టీల మధ్య జరిగినటువంటి గొడవ కాదు ఇది. ఇద్దరు ఒకరిపైన ఒకరు పోటీ చేసుకున్నటువంటి అంశం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు. ఈ సందర్భంలో ఇది పెద్దలు చేయాల్సినటువంటి మాట్లాడాల్సినటువంటి అంశం. దీనిలో రాయపాటి అరుణ గారు ఎవరో బాలబచ్చ గాడో లేకపోతే ఎవడో తెలివి తక్కువ ఎవడో ఏదో పోస్ట్ పెట్టాడని దాన్ని ఆపాదిస్తూ సీనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ నేను మాట్లాడగలను, మేము మాట్లాడలేమేంటి? మాకు నోట్లో ఏమన్నా మాట్లాడడానికి అవకాశం లేని వాళ్ళమా? మాకేమైనా సబ్జెక్ట్ తెలియని వాళ్ళమా? అలా మాట్లాడడం తప్పు. మనం కూటమిలో ఉన్నప్పుడు మనకు బాధ్యతలు ఉంటాయి, పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ప్రకారం వెళ్లాల్సిందే. నేను ఎక్కడో ఎవడో నా మీద పోస్ట్ పెట్టాడని నేను ఇంకో పార్టీని తిడితే ఒప్పుకుంటారా? సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి దీని మాట్లాడే పర్యావసనాలు ఏంటి? ఇదంతా వైఎస్ఆర్సీపీకి ప్లస్. సార్ ఇప్పుడు బాలినేని గారికి దామర్చర్ల గారికి మధ్య ఒక వివాదం వస్తే అది పెద్దలు మాట్లాడతారు. ఇక్కడ అరుణ గారు కానీ ఎవరికి జరిగింది గొడవ చెప్పండి? ఎవరికి మధ్య జరిగింది? ఆమె ఏదో రాసేసుకొని పూసేసుకొని వచ్చి దీని మీద పెద్ద వివాదం చేసి ఏదో 4 సోషల్ మీడియాలో ఎవడో పాత వీడియో పోస్టులు పెట్టాడని చెప్పి అది ఏం పెట్టాడో ఏం జరిగిందో దాన్ని ఆపాదించుకొని దీని మొత్తాన్ని కూడా ఆమె కావాల్సిన పబ్లిసిటీ ఆమె చేసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలుగుదేశం గురించి వినండి ఒక్క నిమిషం అండి. ఏంటి లోకేష్ గారు రాజీనామా చేయాలట, అప్పటి వరకు క్షమించేది లేదంటున్నారు. సార్, ఇప్పుడు విషయం ఏంటంటే బాగా 80s తర్వాత 90s కి దగ్గరలో అందరూ ఏమన్నారంటే ఎన్టీఆర్ గారి తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ లేదు, లీడర్ లేడు, ఇంకా తెలుగుదేశం పార్టీ అయిపోయిందని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారు రావటం, దాన్ని జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళింది, పార్టీ ఏ విధంగా బలపడింది, గ్రాస్ రూట్ లెవెల్లో ఎన్ని లక్షల మంది క్యాడర్ బిల్డప్ అయింది, ఇవన్నీ కూడా చూశారు. దాని తర్వాత వీళ్ళందరూ ఏమనుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా అయిపోయింది, చంద్రబాబు తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ లేదనుకుంటే 3000 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేసి యువతలో ఒక ఉత్సాహాన్ని కలిగించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అనేకమైన అవమానాలు చెక్కిన శిల్పంగా తీర్చింపబడి ఈ రోజున ప్రజానాయకుడిగా 18 గంటలు రోజుకు పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచంలో ఎక్కడా రానటువంటి అనేకమైనటువంటి సంస్థలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తున్నటువంటి లోకేష్ గారు వచ్చారు. కాబట్టి రాబోయే 30 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ కి మెట్లు పడ్డాయి. కాబట్టి ఈ రోజున ఆయన అద్భుతమైనటువంటి నాయకత్వం రాబోయే 30 సంవత్సరాలు కాబట్టి ఆయన్ని ఏ విధంగా ఇప్పుడు స్పందించండి. రాబోయే 30 ఏళ్లకు బాటలు వేశారట, మెట్లు పడ్డాయట లోకేష్ గారు ఆధ్వర్యంలో. వీళ్ళేమో లోకేష్ గారిని రాజీనామా చేయమంటున్నారు. డిఎస్సి అన్నది వైఎస్ఆర్సీపీకి ప్లస్సా మైనసా? ఈ వివాదాన్ని ఎత్తుకోవడం లేకపోతే ఈ నినాదాలు తీసుకురావడం ఊరూరా చేయడం. డిఎస్సి విషయంలో జరిగింది ఏంటంటే 400 స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు, తర్వాత దానికి సంబంధించిన అంశాల్లో ప్రాథమికంగా గౌరవ హైకోర్టే దీన్ని కేటగారికల్గా కేసు కొట్టివేయబడింది. ఒక అమ్మాయి విషయాన్ని అడ్రస్ చేస్తూ కోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో దీంట్లో సెన్సిటివిటీ స్ట్రైవ్ అవ్వలేదు, పైపచ్చి కంప్లైంట్ అన్నది ఎక్కడ జస్టిఫై అవ్వలేదని హైకోర్టు పరిణామాలు చూసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఒక కేటగారికల్గా చేస్తున్న ఒక ఉద్యమం ఏదైతే ఉందో సీరియస్నెస్ ఓన్లీ ఆన్ దోస్ 400 పోస్ట్స్ ఏవైతే డిఎస్సీలో రిక్రూట్ అయ్యో స్పోర్ట్స్ కోటా, దాన్ని కనుక ప్రైమా ఫేస్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే అందులో ఉన్న లోకలకి ఎవరు సమాధానం చెప్పాలంటే మళ్ళీ ఖచ్చితంగా అది విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చుట్టే తిరుగుతుంది. ఇది కాకుండా
డిఎస్సిలో టెట్ ఇవన్నీ ఈ పెట్టకథలన్నీ అయిపోయి కాలం చెల్లిపోయి. లేదా ఈ టెట్ రాయకుండా ఉన్న లిస్టుని కేటగారికల్ చేయాలి. ఇందులో ఉన్న ఫ్లాస్ ఏంటంటే ఈ లిస్ట్ ఏదైతే పబ్లిష్ చేశారో ఇవాళకి కూడా అది మీరు ఆన్లైన్లో చెక్ చేసినా దొరకట్లేదు. ఈ ఆన్లైన్లో దొరకని విషయాలని వీటిని ఫుడ్ డౌన్ చేసి ఎస్టాబ్లిష్ చేసే దగ్గర వీళ్ళతో పాటు వీళ్ళకు ఉన్న సీరియస్నెస్ ఏంటంటే తెలుగుదేశం ఆక్షేపణ క్యాడర్తో పాటు వైసీపీ క్యాడర్తో పాటు విద్యార్థులు ఏరియా అన్నది ఒక పెద్ద ప్రశ్న నడుస్తుంది. ఇప్పుడు మీరు జంజీ ఉద్యమం కూడా ఒక సిచ్యువేషన్ దాని అంతటా అది ఫ్లేరప్ అయ్యేదాకా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ రాలేదు. సో ఒక ఇష్యూని ఫ్లేరప్ చేయడానికి ఇది ఇంకా ఆదిలోనే ఉంది. రేపు పొద్దున జరిగే పరిణామాలు విపత్కరాలు ఎలా ఉంటాయో చూడండి. సో ఈ విపత్కరాలు ఏవీ లేనట్టుగా యాజ్ ఇఫ్ ఇప్పుడు స్తబ్దంగా ఉంది, 4-5 కర్నూలులో జెండాలు పట్టుకొచ్చారు, మాకు ఉద్యోగాలకి అన్యాయం జరిగింది, ఇలాంటి స్టేట్మెంట్స్ చాలా బాగుంటాయి. ఇది ఎక్కడంటే ద సీరియస్నెస్ ఓన్లీ ఆన్ దోస్ 400 పోస్ట్ స్పోర్ట్స్ కోటాలో. ఎందుకంటే ఎక్కడ కూడా దాంట్లో ఒక స్పోర్ట్స్ కోటాలో ఒక ప్రైమా ఫేజ్, ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవడో మొన్న కత్తి ఇచ్చాడు ఒక వింత డ్రెస్ వేసుకున్న తర్వాత, అలాంటి సర్టిఫికెట్లతో మనం ఇష్టం వచ్చినట్టు మనకి రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ జరిగిందంటే అది తీరా ఆక్షేపణీయాలి. ఎందుకంటే ఒలింపిక్స్ లెవెల్ కమిటీలు ఉన్నాయి మనకి, అలాగే జిల్లా ఒలింపిక్ అసోసియేషన్స్ ఉన్నాయి, జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ ఉన్నాయి, టెన్నిస్ ఫెడరేషన్స్ ఉన్నాయి, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్, మీరు ఏదైనా తీసుకోండి దానికి సంబంధించిన నేషనల్ స్టేట్ ఫెడరేషన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ పిల్లలు ఎవరైనా సరే యూనివర్సిటీ లెవెల్స్లో ఆడిన వాటికి కానీ లేదా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో గెలిచిన వాటికి కూడా అంతే ఈక్వల్ హోదాలు ఉన్నాయి. సో వీళ్ళ మీద వచ్చిన ఆక్షేపణలు కాకుండా ఈ చిన్న చితక ఏవి పడితే అవి, అంటే ఇప్పుడు బ్రిడ్జ్ కూడా నేషనల్ గేమే, వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. ఇప్పుడు జాతీయ స్థాయిలో అతను రిప్రజెంటేషన్ ఉన్నవాడికి బ్రిడ్జ్ ప్రాతిపదిక అంటే బ్రిడ్జ్లో వచ్చిన సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఎవరు లేడు. అవి కేటగరీషన్స్లో వాళ్ళు బ్రిడ్జ్ గేమ్ అన్నది కూడా ఒకటి పెట్టొచ్చేమో, కానీ రిమైనింగ్ ఆల్ చాలా కేటగారికల్గా మాట్లాడుతున్నారు. ఇది ఎప్పుడైతే సీరియస్నెస్ అవుతుందో ఇది లోకేష్ గారికి తప్ప ఇంకెవరికి లేదు. విద్యాశాఖ మంత్రిదే బాధ్యత. ముందు ధర్మేంద్ర ప్రధానికి కూడా రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అబ్బబ్బబ్బా ఇదేమి యూపీఏ గవర్నమెంట్ అనుకున్నారేంటి, రాజీనామాలో ఉన్నోళ్ళు మేము పెద్ద పెద్ద అపర మేధావులు మేధా సంపత్తి ఇన్ని కబుర్లు చెప్పి లాస్ట్కి ఏమైంది, ధర్మేంద్ర సింగ్ ప్రధాన్ని బకరం చేశారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది రేపు పొద్దున. అంటే లోకేష్ గారి చుట్టూ అన్న దగ్గర వైసీపీకి ప్లస్ అయిందా, ఎవరికి ప్లస్ అవుతుంది? మొదటి రోజు అన్నప్రసన్న రోజు బిర్యానీ పెట్టేసారు ఎవరైనా. ఇది అక్యుములేటెడ్ నాన్ సెన్స్. ఎందుకంటే గతంలో రిక్రూట్మెంట్ అయిపోయింది. ఇదేమైనా పోనీ యూత్ కి ఏమైనా చేంజింగ్? ఇప్పుడు ఒక నిరంతర ఎగ్జామ్ విషయంలో జరుగుతున్న బొంబార్డింగ్ లో ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నిజంగా అన్యాయం జరిగినప్పుడు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సెట్ ఆఫ్ పీపుల్ వెళ్ళారు. అందులో 7వ ర్యాంక్ వచ్చిన వాడిది వీళ్ళు తెలుగుదేశం పరంగా అతనికి 34 వచ్చిందో 134 వచ్చిందో డిస్ట్రిక్ట్ వైజ్గా తీసుకున్న కేటగరీషన్స్లో అతను అక్కడ ప్రయారిటీ లేదు, ఇలాంటివన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. కానీ ఓవరాల్ రిక్రూట్మెంట్ అన్న దగ్గర జిల్లా ప్రాతిపదికల లేదంటే వీళ్ళు హారిజాంటల్ రిక్రూట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇచ్చింది తీసుకున్నారా, వీటిలన్నిటి మీద కొత్త మెకానిజం ఆల్టర్నేటివ్ జీవోలు ఇస్తూ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అన్నవి కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అంటే సీజేపీ నినాదంతో వీళ్ళు స్టార్టింగే పోనీ దాన్ని చేసి కంటిన్యూ చేస్తే పర్లేదు. ఎప్పుడైతే అక్కడ సీజేపీ అక్కడ ఫైర్ అయిందో మీరు అన్నట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇప్పుడు లోకేష్ రాజీనామా చేయాలా ఈ విషయంలో? నేను ఉండండి డిసైడ్ జనరల్ గా వీళ్ళ నినాదం వర్కౌట్. ఇప్పుడు ఒక నినాదం ఉంటుంది, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నారు. ఏమైంది లాస్ట్కి? ఆ నినాదానికి దేశ ప్రజలు ప్రభావితం అయ్యారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ ఎత్తియాలన్న దాని మీద జంజీ లక్షలాది మంది ప్రజలు అక్కడ తరలివెళ్ళి అక్కడ నిరసన చూపించారు. పార్లమెంట్ ముట్టడి, ప్రధానమంత్రి ఇంటి ముట్టడి. ఇది ఇంకా మొదటి రోజుల్లోనే ఉంది. రేపు పొద్దున ఉద్యమం నేపథ్యం, రేపు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ముట్టడో లేదా ముఖ్యమంత్రి గారి ఇంటికి ముట్టడో ఇలాంటివి ఏమైనా పిలుపులు వచ్చాయి అనుకోండి ఎగ్జాంపుల్, అది ఎక్కడ దాకా లీడ్ అవుతాయి? ఓకే, రాత్రి జరిగే పరిణామాలు. చిన్నప్పరెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు జంజీ అన్నదానికి వైఎస్ఆర్సీపీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మాటల నోట్లో నుంచి వచ్చింది జన ఆల్ఫా అన్నాడు. మీరు జంజీతో ముడి పెడుతున్నారా, జన ఆల్ఫా అని కోటకర్రలో చూస్తున్నారు చూడండి. ఓకే, మీరు రాయపడ్డారు అన్నది నేను ఒక సెంటెన్స్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు తను అనవసరంగా మధ్యలోకి వచ్చి లేని చెత్తను బుర్రకెత్తుకుంటే అది ఎంతవరకు సమంజసం? రెండోది, ఒక అధికార ప్రతినిధి హోదా 2 పార్టీల పొత్తులను డిసైడ్ చేసేది కాదు. ఆవిడ మాట్లాడినవన్నీ కూడా ఎలక్షన్స్ బిఫోర్ జరిగిన ఒక ఒప్పందానికి విభిన్నంగా బాలినేని జాయిన్ అయ్యాడు. ఆవిడేమో రాజ్యసభ ఎంపీల విషయం మాట్లాడుతుంది. రాజ్యసభ ఎంపీల విషయంలో పంపకాల విషయంలో కూడా అందరికీ తెలిసిన విషయం కదా. 4 రాజీనామా చేసి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి దగ్గర మరి అప్పుడు ఎందుకు అడ్డుపడ్డారు? విజయసాయిరెడ్డి విషయంలో బీజేపీ పరంగా కదా అతను నామినేషన్ వేసుకోవడానికి సిద్ధపడి వస్తేనే కదా. అప్పుడు జనసేన తెలుగుదేశం సమన్వయ ప్లాట్ఫామ్ మీద కదా విజయసాయిరెడ్డి నామినేషన్ గాట్ రిజెక్టెడ్. అప్పుడే కదా మా సత్యనారాయణ గారికి వచ్చింది అక్కడ రాజమండ్రిలో. ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటే పాక సత్యనారాయణ గారికి ఇప్పుడు ఆర్ కృష్ణ గారికి ఆయనకి సురక్షితంగానే ఉంది. ఇందులో చాగదనుడోడు మోపిదేవిది బైపాక్ అగ్రిమెంట్ ఎవరికైంది? సో ఇవన్నీ గమనిస్తుంటే మనం ఒక డెలిబరేషన్ ఆఫ్ పార్టీ మీద ఇస్తుంటే ఆవిడ తీవ్రంగా ఆక్షేపణీయ అంశాలు ఏంటంటే రామారావు గారి విషయం ప్రస్తావించడం, తర్వాత ఆవిడ అధికార ప్రతినిధి హోదాలో ఒక 2 పార్టీ పొత్తుల్ని
అధినేతలు మాట్లాడుతున్న మాటలు ఆవిడ సీరియస్నెస్ ని ఎవరేమనుకున్నా నాకు పర్లేదన్న ధోరణిలో ఆవిడ మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం. Okay, right. రెండోది బాలినేని గారు ఆవిడకి ఏదో కష్టంలో ఒకసారి ఏదో ఒక కొమ్ము కాచాడో వైఎస్ఆర్సీపీ అన్న దగ్గర నుంచి ఆవిడ బాలినేని గారిని వెనకేసుకొచ్చినంత మాత్రాన ఇది అధిష్టానం. ఇప్పటిదాకా జరిగిన జనసేన కాన్సిక్వెన్సెస్ చూస్తే పార్టీ నుంచి సస్పెన్షన్లు అయ్యి ఏం కొరికిపూడి గారి విషయంలో ఆ పార్టీ అధినేత తిరువూరులో ఏమైంది ఎత్తవసరం లేదా? ఒక ఆయన ఇలాగే పోస్టింగ్ల విషయంలో 27 మంది డైరెక్టర్లు 26 మంది కేటగిరికల్ గా చౌదరి సామాజిక వర్గం నుండి ఒకరికే ఇచ్చారన్న మాటలకి అతను సస్పెండ్ చేయలేదా రమణ గారిని? సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు తెలిసి కూడా తెలియనట్టుగా మాడితే ఇవి సస్పెన్షన్లకే దారి తీస్తే అది బాలినేని ఎత్తేసే కార్యక్రమానికి ఈవిడే బాట వేసినట్టుగా ఉంది. ఇప్పుడు సస్పెన్షన్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎత్తేస్తారు ఏడు చేస్తే ఎవరికి ఉపయోగం బాలినేని వల్ల? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇవిడ అధికార ప్రతినిధి డిబేట్లు రాకుండా ఎవరికి ఉపయోగం? చిన్నపరెడ్డి గారు నన్ను అన్నారు కాబట్టి నేను అధికార ప్రతినిధుల పార్టీ పరంగా మాట్లాడుతాను. 2 పార్టీలు 6 పొత్తులు మీరే ఇంట్రడక్షన్ చెప్పారు కదా. Right. చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు శుభ్రంగా ఉంటే మధ్యలో ఎలకనే. చిన్నపరెడ్డి గారు రెస్పాండ్. డిఎస్సి ఏంటండి వర్కౌట్ అవుతున్నదా? ఆయన రాజీనామా చేస్తారా? సార్ మోసం జరిగింది సార్, మోసం జరిగింది. ఎలా మోసం జరిగింది ఏంటి అనేది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా రకరకాల విభాగాలు అందరూ కూడా మాట్లాడినటువంటి అన్ని కూడా గత 3 రోజులుగా ధర్నాలు అన్ని కూడా చూసాం. వీటన్నిటి మధ్య మనం ఒకటేసారి చెప్తా ఉంది, 400 ఉద్యోగాల్లో ఎస్జిటికి సంబంధించి వాటిలో చేయాల్సినటువంటి పనిని చేయకుండా వీరు టెట్ ఎగ్జామ్ పెట్టకుండా చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. ఎక్కడ జరిగిందో చెప్పమని అంటారు. ఎక్కడ జరిగిందంటే నిన్నటికి నిన్న వెబ్సైట్లు కూడా తారుమారు చేసి వెబ్సైట్లో డేటాలు కూడా ట్యాంపరింగ్ చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ జరిగిందనేది సిబిఐ విచారణ జరిగితే మొత్తం లెక్క తేలుద్ది. ఎక్కడ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళేమో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళంట మాకు బ్రాంజ్ వచ్చిందని పెట్టారంట, గోల్డ్ మెడల్ అని పెట్టలేదంట ఒక ఆఫీసర్ చెప్తారు. ఇంకొకళ్ళేమో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి దుర్గయ్య అనే అతను కానీ లేకపోతే రాణి అనే ఆమె కానీ లేకపోతే ఇలా చాలా మంది వచ్చి చెప్పుకున్నారు. వీళ్ళే కాకుండా ఆ అనంతపురానికి సంబంధించిన ఒక అమ్మాయి కూడా తెలుగుదేశానికి సంబంధించిన కనువా వేసుకొని కూడా ఆ అమ్మాయి ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి. ఇంటిటి మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జన్జీ కానీ ప్రజలు కానీ కోరేది ఏంటంటే అసమర్థుడైనటువంటి విద్యాశాఖ మంత్రి ఉండటం వల్ల ఇలా జరిగింది అనేది ప్రజల భావన. అసమర్థుడైన 148 రోజుల్లో పరీక్షలు పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి 8 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత మీరు నిద్రలేచి ఈ రోజున అవినీతి జరిగిందని చెప్పి కథలు చెప్తా ఉంటే అసమర్థుడేంటి? అసమర్థుడంటే ఏంటి? అసమర్థుడంటే నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినా కానీ అసెంబ్లీకి రావట్లేదు, అది అసమర్థత. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఉంది చూడు, అది అసమర్థత. మీ చాటగానితనాన్ని అత్యంత పారదర్శకంగా చేసినటువంటి డిఎస్సిని మీరు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏమి మీ క్వశ్చన్ ఏంటో కూడా చెప్పండి. మీకున్నటువంటి అనుమానాలు ఏంటి చెప్పండి. అయ్యేం చెప్పం, ఊరికే ఎవరో మీడియాలో మా పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కూడా చెప్తాం. ఏం చెప్పారు? మీరు చెప్తున్నటువంటి ఆ ఎమ్మెల్సీ 2009లో ఇంటర్ పేపర్ లీకేజ్ కేసులో ముద్దాయి. మీరు మా గురించి టెట్ గురించి డిఎస్సి గురించి మాట్లాడుతుంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు. మాట్లాడేప్పుడు భాష గౌరవంగా మాట్లాడాలా. మీరు మా నాయకుడిని ఎట్లా అంటే అట్లా మాట్లాడితే చూస్తూ కూరుకునేటువంటి పరిస్థితి ఉండదు. మీరు గౌరవంగా మాట్లాడితే మేము గౌరవంగా మాట్లాడతాం. మీ నాయకుడు మీరు కూడా తిట్టండి, మేము తిడతాం. అంటే మీ నాయకుడు సైకో అని పిలవచ్చు. 5 సంవత్సరాల పాటు ఎన్ని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు చెప్పండి. మీ డిఎస్సి గురించి మాట్లాడే ముందు ఎన్ని డిఎస్సి ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇచ్చారో మీ నాయకుడు చెప్పు. ఆ తర్వాత మీరు డిఎస్సి గురించి మాట్లాడండి. ఎన్ని డిఎస్సీలు ఇచ్చారు చెప్పండి. ఎన్ని డిఎస్సీలు చేశారు, ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఎంతమంది టీచర్లు 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఎంతమందికి ఇచ్చారు చెప్పండి. ఉద్యోగాలు ఇవ్వడం విజయ్ మాట్లాడనివ్వండి. ఒక్క నిమిషం. ఓకే చిన్నపరెడ్డి గారు వినండి. విజయ్ ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు మాట్లాడండి. ఆయన మాట్లాడినివ్వండి. విజయ్ క్రాస్ టాక్ చేయకండి. సరే ఓకే పర్సనల్ గా మాట్లాడండి. వీళ్ళు 16,000 డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు తీసినందుకు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. అందులో 6,000కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు.
కాదని చెప్పి మీరు వర్మ గారు మీరు చెప్పండి, పార్టీలకు అతీతంగా మీరు చెబుతారు కదా. 6,000కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారా సరే ఇవ్వలేదా? ఏమైంది చెప్పండి, తర్వాత ఏమైంది ఇచ్చాక? అట్లాగా సార్, సమయం మాకు ఎలక్షన్ సమయం వచ్చింది, మేము చేయలేకపోయాం. సరే, అది కాదు కదండి, నోటిఫికేషన్ ఇచ్చి మేము చేయలేదు అంటే 2 సంవత్సరాలు ఆపి 2 సంవత్సరాల తర్వాత 10,000 ఉద్యోగాలు కలిపి 16,000 ఉద్యోగాలు ఇచ్చారంట. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోని ఎప్పుడూ చేయనంతగా నాడు సచివాలయ ఎంప్లాయీస్ ని 1,32,000 మందిని ఇస్తే ఎక్కడ 15,000కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఎక్కడ 1,32,000 ఉద్యోగాలు? ఏంటండి అది? అదేంటి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 4 సార్లు కలిసినా కానీ 1,30,000 ఉద్యోగాలు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న 1,30,000 ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళ మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి గురించి వీళ్ళు మాట్లాడతారు, మేము వినాలి. 15,000 ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో 3 లక్షల మంది పాల్గొంటేనే పరీక్షలు సరిగా పెట్టడం చేతగాక అదిగో వాళ్ళ ఎస్ఆర్జిటి దాంట్లో పనిచేసేటటువంటి నవీన్ అనే కుర్రోడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, దాంట్లో అతనే డేటా ఎంట్రీ చేస్తాడు, అతనే రాసుకుంటాడు, అతనికి ర్యాంకులు వస్తాయి, అతనికి మాత్రం ఎగ్జామ్ లో మళ్ళీ అతనికి ఉద్యోగం రాదు. ఏమన్నంటే అతనికి అన్నిసార్లు ఫోన్ చేసాం, ఇన్నిసార్లు ఫోన్ చేసాం, లేకపోతే అతను ఎత్తలేదు. ఏం సార్ ఇది? ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా గానీ ప్రతి దానికి కూడా అధికారులు వచ్చి వివరణ చెప్పడమే గాని ఏ సిబిఐ విచారణకు ఇంత అవమానం ఎందుకు పడాల్సి వస్తుంది? మేము నిజాయితీగా చేసాం, సిబిఐ విచారణకి మేము ఆదేశిస్తామని చెప్పేసి మాట్లాడాలి. ఎందుకంటే మీకు ఎప్పుడు సిబిఐ విచారణ మా ఆదేశించడం కాదు, సిబిఐ విచారణ ఆంధ్రప్రదేశ్ కు రావటానికి వీల్లేదని రాసినటువంటి గొప్ప చరిత్రలు ఉన్నటువంటి గొప్ప నాయకులు మీరైతే సిబిఐ విచారణ మీరు అట్టేస్తారు సార్? ఎందుకంటే జరిగినటువంటి అవినీతి అంతా ప్రజలందరికీ తెలుసు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మరకొస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ సిబిఐ విచారణ చేపించలేదా? ఏం చేయాలా? తన కొడుకు అయినటువంటి లోకేష్ మీద ఒక మచ్చ వస్తే శంషేర్ గా నా కొడుకుని నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పి క్లీన్ చిట్ ఇప్పించి 30 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అయ్యేటటువంటి ఒక గొప్ప అవకాశం చేసుకోవచ్చు. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం. ఏంటి విజయ్ సార్, ఈయన తెనాలికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు, ఆయన పిఏకి డిఎస్సిలో ఉద్యోగం ఇస్తే ఆయన స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్లి ఆయనకు ఉద్యోగం ఇప్పించాడు. అంటే ఇక్కడ పార్టీలు కాదు, ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే మెరిట్ ఉందో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిఏకి ఉద్యోగం వచ్చిందంటే ఇక్కడ పార్టీలు చూసి ఇచ్చే ఉద్యోగమా? మీ అంబటి రాంబాబు ఒక మీటింగ్ లో చెప్తాడండి, వాలంటీర్లు మన పార్టీ కార్యకర్తలు మనం ఉంచితే ఉంచుతాం, తీసేస్తే తీసేస్తాం, పీకేస్తాం, లాంగ్వేజ్ కూడా పీకేస్తాడంట. అంటే ప్రభుత్వ సొమ్ముతో డబ్బులు పెట్టి వాళ్ళు వాలంటీర్లు పెట్టి ఆయన పీకేస్తాడంట. వాలంటీర్ అనే వాళ్ళు 2 నెలలు ఖాళీ ఉంటే ఆ 2 నెలలు ఉద్యోగం చేసుకోవడానికి వాళ్ళకి గౌరవప్రదంగా ఇచ్చేటటువంటి డబ్బు అది. అలా కాకుండా సచివాలయ ఎంప్లాయీస్ కానీ వాలంటీర్లకి పొంతన పెట్టి మాట్లాడే విధంగా మాట్లాడతాడు. ఒక నిమిషం అండి చిన్నప్పటి గారు, ఎందుకు క్రాస్ టాక్, టైం వేస్ట్. విజయ్ సింపుల్ గా సార్, డిఎస్సి చేసినటువంటి వీరి వివాదం ఖచ్చితంగా లోకేష్ గారి నాయకత్వానికి భయపడి ఏదో విధంగా లోకేష్ గారి పర్సనాలిటీని తక్కువ చేసి చూపించాలా అనేటువంటి ఒక కుయుక్తులతో చేసినటువంటి బురద రాజకీయం తప్ప దీంట్లో ఇంకోటి లేదు. ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా, మీరు ఏ అభ్యర్థికి అన్యాయం జరిగింది అని చెప్పి మీ నాయకుడి దగ్గరికి వచ్చారో వాళ్ళందరూ చేసినవి కూడా అసత్య ఆరోపణలని అధికారులు ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు. అదే కాకుండా హెల్ప్ డెస్క్ పెట్టి అక్కడ కూడా మీ అనుమానాలు నివృత్తి చేయడానికి పెట్టారు. అది కాకుండా మీకు ఇంకా అనుమానాలు ఉంటే ఇదే 99 వర్మ గారి సాక్షిగా మీరు ఏ అభ్యర్థుల పేర్లు లిస్ట్ ఇస్తారో ముందే వర్మ గారికి ఇవ్వండి. వారు అందరికి ఎందుకు ఉద్యోగం రాలేదో, వాళ్ళు నిజంగా క్వాలిఫైడా చర్చించడానికి, సాక్ష్యాధారాలతో నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం. మీ నాయకులు ఎవరైనా సరే సిద్ధంగా ఉంటే వినండి ఒక నిమిషం ఉండండి. ప్రసాద్ గారు, కూటమి వర్సెస్ వైసీపీ రాబోయే స్థానిక ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? స్థానిక ఎన్నికలు పెట్టినప్పుడు చూద్దాం. చంద్రబాబు ట్రాక్ రికార్డ్ లో స్థానిక ఎన్నికలు అదేంటి నోటిఫికేషన్ వచ్చేస్తున్నది అంటున్నారు? స్థానిక ఎన్నికలు లేవా విజయ్? మీరు నన్ను అడిగారు మధ్యలో కాదు కదా చెప్పినట్టు
100కి 100 పాళ్ళు జరిగితే అతి Okay, త్వరలో right. జరుగుతుంది. మాట్లాడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడండి. గారు ఎప్పుడు చేయలేదో చెప్పండి. మీరు మాట్లాడండి. ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రి నాయుడు గారి మీద ఎన్నికలు 4వ సారి చెప్పండి. 4 సార్లు ఆయన ఎప్పుడు చేయలేదు. అంత చేసేసి 2010 ఉన్నాడు సార్, అవునండి, చెప్తారు, మీరే చెప్తారు. అంత చేసేసి ఉద్దేశం అంటే నేను ఆదరాబాదరగా దొరికినట్టు ఎత్తుకెళ్ళి మీ పార్టీలో జాయిన్ చేసుకోరు మొన్న. మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆ స్ట్రాటజీ కాప్ చేస్తే ఎర్లీ ఎలక్షన్స్కైనా నోటిఫికేషన్ ఇవ్వచ్చు. 124 గెలిచిన ఉత్సాహంతో. స్థానిక సంస్థల పొట్టేంటో, స్థానిక సంస్థలు చంద్రబాబు గారు ఇది 4వ టర్మ్ ముఖ్యమంత్రిలో ఎన్నిసార్లు పెట్టారంటే ఇప్పటిదాకా అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఆయన పెట్టలేదు. అంచేత మనం ముందెనక్కి వెళ్ళి చూసుకుంటే బెటర్. సార్ చంద్రబాబు నాయుడు గారి టైంలో 2014 నుంచి 19 వరకు మాత్రమే అప్పుడు ఎన్నికలు పెట్టలేదనేటువంటి అపవాదం మీరు చెప్తారు. అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే 2014 ఎన్నికలకు ఇది విభజిత రాష్ట్రం అండి. సమైక్య రాష్ట్రం గురించి కూడా చెప్తున్నా. మొత్తం పూర్తయింది. ఆ విజయ్ తర్వాత గారు, 5 సంవత్సరాలు ఆయన సమైక్య రాష్ట్రంలో కూడా 2 టర్ములు ముఖ్యమంత్రి చేశారు ఆయన. కంటిన్యూ అయిన 5 ఇయర్స్ పాటు ఎన్నికలకి జస్ట్ ఒక నెల 2 నెలల ముందు మాత్రమే ఎన్నికల లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. మీరు ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో సార్ మీరే కండి కాడు వదిలేసి వైసీపీ వాళ్ళకి anonymous కి ఇచ్చారు కదా. ఆంధ్రప్రదేశ్ గురించే కదా మనం ఎంతో అంతో మాట్లాడేది. కాస్త నేను ఇప్పుడు సమైక్య రాష్ట్రం విభజిత రాష్ట్రం చెప్తున్నాను. 2014-19 స్థానిక ఎలక్షన్ లేవు. 19-24 మధ్యలో మీరు కాడి వదిలేశారు. ఇంతో అంతో పోరాటం జనసేన చేశారు. anonymous గా వైసీపీ గెలిచారు. ఇదే కదా. అలా ఉండి కూడా రమేష్ 14 ఎలక్షన్ కమిషన్ లో మీరు పెట్టిన 14 ఆక్రమణలు అంటే ఓవర్ యాక్షన్ చేసి ఆ tenure అవ్వకుండా ఎట్లా పెడతారండి? ఏంటి జరగలేదని అంతా నిదానంగా నింపాలంగా జరిగాయని చెప్పి అబద్ధాలు కూడా చెప్పేసి పోయాడు. ఇంకేటి చేయాలి? 2014 ఎన్నికల కౌంటింగ్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ యొక్క కౌంటింగ్ చేశారు. మీకు ఆ విషయం గుర్తుండి ఉంటుంది. లేదు 2014-19 కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ అది మొన్న రాష్ట్ర విభజన తర్వాత విభజన తర్వాతేనండి. మీరే కదండి వైసీపీకి మరి కౌంటింగ్ పెడితే యునానిమస్ గా ఎలా గెలుస్తారు మీ గవర్నమెంట్ లో? మీరే కదా స్థానిక సంస్థలు పోటీ చేయాలండి. విజయ్ గారు update అవ్వండి. రెండు కూడా ఒకేసారి సెలబ్రిటీ ఒక నిమిషం ఆగు. ఎలక్షన్ జరిగింది. ఉండండి ఒక్క నిమిషం. అప్పటికే ఎలక్షన్ జరిగింది. ఉండండి ఒక్క నిమిషం. 19 నుంచి 24 మధ్యలో జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో వైసీపీ వర్సెస్ తెలుగుదేశం అన్న తర్వాత మేము 14లో కూడా ఉన్నాయండి. 2014 గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జడ్పీటీసీ మొత్తం 1096 స్థానాలు, ఎంపీటీసీ మొత్తం 16,589 స్థానాలు, టీడీపీ 426 స్థానాల్లోని, జడ్పీటీసీ అయితే 6,277 స్థానాల్లో, ఎంపీటీసీ 6,277 ఎంపీటీసీ స్థానాలు గెలిచినట్టు ఎన్నికల పథకాల్లో ఉన్నాయట. ఎప్పుడు అది 2014 నుంచి 19. 19 ఎలక్షన్ అవ్వలేదు. లేదు ఇదిగో 14 నుంచి 19 లేదేమో. 19-24 వైసీపీ యునానిమస్ కి ఇచ్చారు కదా. రమేషే కదా ఇచ్చారు. వర్మ గారు. అవును. టీడీపీ మున్సిపల్ కాదు 2014లో టీడీపీ 5 మున్సిపల్ కార్పొరేషన్ గెలిచిందట. 65 మున్సిపల్ కౌన్సిల్ గెలిచింది. వైఎస్ఆర్సీపీ 2 కార్పొరేషన్ గెలిచిందంట, 20 మున్సిపల్ కౌన్సిల్ గెలిచిందట 2014 నేను చెప్తున్నాను. వర్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మా మొత్తం రిజల్ట్ వస్తుందని కోర్టుకి వెళ్ళి వీళ్ళు అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఆ ప్రభావం చూపిద్దని మొత్తం ఆపేసి వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అప్పుడు రిజల్ట్ వచ్చింది. అంతేగాని వారి ఆధ్వర్యంలో జరగలేదు. అది సమైక్య రాష్ట్రంలో జరిగింది. కరెక్ట్, సమైక్య రాష్ట్రంలో జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వీరు కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారి కూడా పెట్టినటువంటి వాతావరణం లేదు. వాస్తవం. ప్రసాద్ గారు చెప్పింది కరెక్టే. రైట్ అండి. ఓకే చూద్దాం ఈసారి మరి నోటిఫికేషన్ వస్తున్నది అంటున్నారు కదా. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.